మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క ఉచితమైనటువంటి కృపను బట్టి గడిచిన ఆదివారము నుండి ఈ ఆదివారం వరకు కూడా, అనగా గడిచిన మే నెల మాసము చివరి ఆదివారము నుండి ఈ జూన్ మాసము మొదటి ఆదివారం వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి సంరక్షించి ఈ మొదటి ఆదివారములో మనల్ని ప్రవేశపెట్టి ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచి ఆరాధించి స్తుతించే గొప్ప భాగ్యాన్ని మనకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి మనమందరమును కూడా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నామని తెలియజేస్తూ, మరి నన్ను ఇక్కడ నిలువబెట్టిన త్రియేక దేవునికి ముందుగా వందనాలు తెలియజేస్తూ, కూడి వచ్చిన సంఘానికిని పెద్దలకును సెక్రటరీ గారికి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి గడిచినటువంటి ఆదివారం దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. పరమునకు మనము చేరాలి అని అంటే ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా నిష్కలంకమైనటువంటి భక్తి కలిగిన వారముగా మనము ఉండాలి అని కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానం చేసుకున్నాం. మరి ఈ దినమున మనము ఆరోహణము తరువాతి ఆదివారములో మనము ప్రవేశించాం. ఆరోహణము అనగా అర్థం ఏంటి అని అంటే క్రింద నుండి పైకి వెళ్ళుట అని అర్థం. చదువుకున్నటువంటి పిల్లలకి ఈ ఆరోహణము అవరోహణము అనేటువంటి మాటలను గురించి కొంచెం అవగాహన ఉంటా ఉంది. గణిత శాస్త్రములో చిన్న సంఖ్యల నుండి పెద్ద సంఖ్యలకు వెళ్ళుట అనేటువంటి భాగాన్ని ఏమంటారు అని అంటే ఆరోహణ క్రమము అని అంటారు. కనుక మనం ఆలోచన పైనుంచి కిందకు వస్తే అవరోహణం, క్రింద నుంచి పైకి వెళ్తే ఆరోహణము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, ఈ భూమిపై నుండి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఘట్టముని మన క్రైస్తవ పండితులు పితామహులు ఏమన్నారు అని అంటే అది ఆరోహణము అని అన్నారు. పరిశుద్ధ గ్రంథము కూడా ఆ మాటను పరిశుద్ధ గ్రంథములో మనము చూడగలం. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత ఎన్ని దినములు ప్రజలకు కనబడ్డాడు చెప్పండి? ఎన్ని రోజులు యేసు ప్రభువారు ప్రజలకు కనబడ్డాడు ఆరోహణమై తిరిగి లేచిన తర్వాత? ఇంతకు ముందే మనం పాడుకున్నాం ఆ మాటని. చూడండి, 13వ చరణంలో 149వ కీర్తన 13వ చరణంలో, మూడవ దినమందున యేసుండు మృతి గెలిచి లేచినాడు, నాడు నమ్మిన మనుజులు చూచిరి 40 దినములందు, చూచిరి 40 దినములందు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకొనినా మనకబును. దేవునికి స్తోత్రం. చక్కగా మనం పాడుకున్నాం. ఎన్ని రోజులు కనబడ్డాడు ఆయన ఆరోహణమైన తర్వాత? 40 దినాలు కనబడ్డాడు. ఆరోహణమైన అవ్వకముందు, మరణము నుంచి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఇతరులకు, శిష్యులకు, తను నమ్మినటువంటి వారికి ఆయన ప్రత్యక్షమై 40 దినముల తరువాత ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యాడు అనేటువంటి విషయాన్ని మనము దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 1వ అధ్యాయములో 3వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు
వారికి అగుపడుచు. దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనబరుచుకున్నాడు. 40 దినాలు ఇలాగ ప్రత్యక్షమై చూడండి అనేకమైనటువంటి విషయాల్ని వారికి బోధించి తనను గూర్చినటువంటి ప్రమాణములను వారికి చూపించాడట. వారు నమ్మకపోతే, ప్రమాణములు అనగా ఒక అంకేసు ఉంది, దాని అర్థం కింద ఫుట్ నోట్లో ఇవ్వబడింది. ప్రమాణములు అనగా రుజువులు. నేను మరణము నుంచి నిజముగా తిరిగి లేచాను అనేటువంటి కొన్ని రుజువులను వారికి చూపించి 40 దినములు వారికి ప్రత్యక్షమైనట్లుగా, వారికి కనబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానుడై తిరిగి లేచిన యేసు పరమునకు చేర్చుకొనబడే దినము వరకు కూడా ఏం చేస్తా ఉన్నాడు? అందరికీ కనబడుతూ అందరితో మాట్లాడుచు ఉండగానే ఆరోహణమై వెళ్ళినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఎలాగనంటే మనం ఎవరినైనా ఇదివరకు రోజుల్లో, ఇప్పుడు అంత సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళు లేరులే, ఇదివరకు రోజుల్లో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇక్కడి నుంచి ఆ బస్ దగ్గరికి వెళ్ళి, అవునా, ఆ బస్సు వచ్చే వరకు వారితో పాటు ఉండి వారిని బస్సు ఎక్కించడానికి సిద్ధంగా ఉండేవారు. అటువంటి టైంలో ఆ ప్రయాణం చేయవలసిన వ్యక్తి వచ్చి బస్సు వస్తూ ఉన్నంత వరకు ఏం చేస్తూ ఉండేరంటే వీరు ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఉండేవారు. ఈలోపుగా బస్సు వచ్చేస్తుంది అని హడావిడి పడుతూ బస్సు ఆపి మరి ఆ మాట్లాడుతూ ఉండగానే ఎక్కి ఎలాగైతే అవతలి వ్యక్తి వెళ్ళిపోయేవాడో యేసు ప్రభు వారు కూడా అదే విధంగా శిష్యులతో మాట్లాడుతూ ఉండగానే వారి మధ్యలో నుండి ఆయన ఆరోహణమయ్యాడు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఆరోహణమైన తర్వాత ఎలాగ ఆయన వెళ్ళాడు అని అంటే చూడండి, అపోస్తల కార్యము గ్రంథములోని 1వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చాలు. యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుచూ ఉండగా వారిలో నుంచి ప్రత్యేకింపబడి ఏమయ్యాడంటే ఆయన ఆరోహణమైనట్లుగా ఒక మేఘము ఆయనను కొనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధంగా యేసుక్రీస్తు ప్రభు వారు పరమునకు ఆరోహణమయ్యాడు. దానిని పురస్కరించుకొని ఆరోహణ ఆదివారమును మన పితరులైనటువంటి వారు ఏర్పాటు చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనము ఆరోహణము తరువాతి ఆదివారములో మనమున్నాం. ఇప్పుడు ఆయన ఆరోహణమైనట్లుగా మనము కూడా ఏమవ్వాలి? పరమునకు ఆరోహణం అవ్వాలి. మనం కూడా ఏమవ్వాలి? పరమునకు ఆరోహణం అవ్వాలి. ఇప్పుడు పరమునకు ఆరోహణం అవ్వాలి అని అంటే గత వారం కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఇహలోక మాలిన్యమును మనకు అంటకుండా ఏమండి నిష్కలంకమైనటువంటి భక్తి కలిగిన వారముగా మనము జీవించాలి అని కొన్ని విషయాలు గత వారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఆయన వలె మనము కూడా ఆరోహణం అవ్వాలి అని అంటే, పరమునకు మనము కూడా చేరాలి అని అంటే ఇహలోకములో జీవిస్తున్నటువంటి మనము ఒకరితో ఒకటి ఎలా ఉండాలో కూడా నేర్చుకోవాలి. మొన్నటి దినమునైతే పోయిన వారం ఎటువంటి భక్తి కలిగి ఉండాలో మనము నేర్చుకున్నాం. ఈ వారం అయితే మనము కూడా పరమలోకమునకు ఆరోహణం అవ్వాలి అని అంటే మనము కూడా ఎలా ఉండాలి అని ఈరోజు వాక్యం చెబుతుంది అని అంటే, ముందుగా ఒకరితో ఒకటి ఎలా ఉండాలో అలా ఉంటేనే మనం పరలోకానికి చేర్చుకోగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగములను బట్టి మనము తీర్చుకోబోయే అంశము, ధ్యానించబోయే అంశం ఏంటి అని అంటే, విశ్వాసులైనటువంటి మనము ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అనేటువంటి అంశముల గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎలా ఉండాలి అని ఆయన చెబుతున్నాడు అని అంటే ఎలా ఉండకూడదో కూడా ఆయన చెప్పి ఉన్నాడు. కనుక ముందుగా ఎలా ఉండకూడదో తెలుసుకుని తరువాత ఎలా ఉండాలో మనము తెలుసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉండాలో, అవిశ్వాసులైనటువంటి వారు ఎలా ఉంటారో
ఈరోజు దేవుని యొక్క వాక్య భాగము నుండి మనం తెలుసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎలా ఉండకూడదు అనేటువంటి విషయాల్ని మనము దేవుని యొక్క వాక్యములో నుండి ధ్యానం చేసుకుందాం. చూడండి, యోహాను సువార్తలో 16వ అధ్యాయములో, యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. వారు మిమ్మును సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు, మేము చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకుని కాలము వచ్చుచున్నది అని అంటా ఉన్నాడు. ఇక్కడ అవిశ్వాసులైనటువంటి వారు ఎలాగుంటారో, విశ్వాసులైనటువంటి వారు ఎలాగుండాలో ఈరోజు లేఖన భాగములను బట్టి మనము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. అవిశ్వాసులైనటువంటి వారు మొట్టమొదటిగా ఒకరితో ఒకరు ఎలా ఉంటారు అని అంటే, అవిశ్వాసులైనటువంటి వారు ముందుగా యేసుని ఎరగనటువంటి వారిగా ఉంటారు. అంటే యేసుని ఎరిగి ఉండి ఎరగనట్టుంటారంట. అంటే దీని అర్థం ఏంటంటే తెలిసి తెలియనట్టుంటారంటారే సామెత. అలాగా యేసుని ఎరిగి ఎరగనట్టుగా ఉంటారు. వారు ఎవరు అని అంటే అవిశ్వాసులు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. అందుకనే 3వ వచనములో ఆయన ఏమంటాడు అని అంటే, వారు తండ్రిని నన్నును తెలుసుకొనలేదు, అంటే ఆయన్ని పూర్తిగా ఎరగలేదు. ఆయన్ని ఎరుగునటువంటి వారిని అందరినీ కూడా ఏమంటారు అని అంటే అవిశ్వాసులు అంటారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక అవిశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో మనం తెలుసుకుంటే మనము విశ్వాసులంగా ఉన్నామా లేక అవిశ్వాసులంగా ఉన్నామా అనేది మనకు అర్థమవుతుంది. కనుక అవిశ్వాసులైనటువంటి వారు ఒకటి దేవుణ్ణి ఎరగరు, దేవుణ్ణి ఎరగనటువంటి వారు దేవుని బిడ్డల్ని కూడా ఎరగరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక అవిశ్వాసులైనటువంటి వారు ఎలా ఉంటారో, విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉండాలో 7 పాయింట్లు మీకు జ్ఞాపకం చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. అవిశ్వాసులైనటువంటి వారు ఎలాగుంటారు అని అంటే, మొట్టమొదటిగా ఒకరిపై ఒకరు పగ, ద్వేషము, కోపాన్ని కలిగి ఉంటారట. అవిశ్వాసులు ఎలాగుంటారు? ఒకరి మీద ఒకరు పగ, ద్వేషము, కోపాన్ని కలిగి ఉంటారు. అదే ఈరోజు పాఠములో చెబుతున్నాడు. 16వ అధ్యాయములో 2వ వచనం అంటాడు, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకునే కాలము. దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నాం కానీ వాస్తవానికి ఏం చేస్తున్నారో నష్టాన్నే కలిగిస్తూ ఉన్నారు. అదే చెబుతూ ఎవరు ఇలా ఉంటారు అని అంటే అవిశ్వాసులైనటువంటి వారు. కారణం ఏంటి అని అంటే వారు పగని కలిగి ఉంటారు, ద్వేషాన్ని కలిగి ఉంటారు, కోపాన్ని కలిగి ఉంటారు. ఇది మొదటి పాయింట్. రెండవదిగా అవిశ్వాసులు ఒకరితో ఒకరు ఎలా ఉంటారు అని అంటే ఒకరికొకరు హాని చేస్తారట. ఒకరికొకరికి ఏం చేస్తారు? హాని చేస్తారు. రెండవది గాయపరుస్తారు, చివరికి ప్రాణాలను కూడా తీసేస్తారు. అదే 2వ వచనంలో మనం చదువుకున్న మాట. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలివేస్తారో మిమ్మల్ని చంపుతారు అని ఆయన చెబుతా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దీనికి బాగా మనకు అర్థం అవ్వాలి అని అంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకంగానే, యేసుక్రీస్తు ప్రభు వారికి వ్యతిరేకంగానే జీవించాడు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయములో ఈ వచనాలు మనము చూస్తూ ఉంటాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆ దమస్కు మార్గానికి, ఆ పట్టణానికి వెళ్తున్న మార్గములో అపోస్తలుడైనటువంటి ఆ పౌలు సౌలుగా ఉన్నప్పుడు పట్టబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. సౌలుగా ఉన్నప్పుడు దేవుని బిడ్డల్ని ఇతను ఏం చేశారు అని అంటే, ఏం చేశాడు? చంపుతూ వచ్చాడు, చంపడానికి సిద్ధపడ్డాడు, గాయపరుస్తూ ఉన్నాడు, వాళ్ళని దండించాడు. అటువంటి పరిస్థితి ఎప్పుడు? అవిశ్వాసిగా ఉన్నప్పుడు. సౌలు వలె మనుషులు ఉంటారు ప్రియ దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూస్తే 56వ కీర్తన 1వ వచనము 5వ వచనం కనుక మనం చదివితే అవిశ్వాసులైనటువంటి వారు ఎలా ఉంటారో చెబుతున్నాడు. చదవండి 56వ కీర్తన. దేవా నన్ను కరుణింపుము, మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. చాలు 5వ వచనంలో అంటాడు, దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయుదురు, నాకు హాని చేయవలనన్న తలంపులే వారికి నిత్యము పుట్టుచున్నవి. అవిశ్వాసులైనటువంటి వారు ఇతరులకు హాని చేయాలి అని చూస్తూ ఉంటారట ప్రియ దేవుని బిడ్డలారా. రెండవదిగా
మూడవదిగా మనము చూస్తే అవిశ్వాసులైనటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతూ ఉంటారట. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుతూ ఉంటారు. చూడండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయములో 6-7 వచనాలు మనము చదువుదాం. అమ్మా, అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యమాడుచున్నాడు, మరి అవిశ్వాసుల ఎదుటనే వ్యాజ్యమాడుచున్నాడు. ఒకరి మీద ఒకడు వ్యాజ్యమాడుట మీలో ఎప్పటికే కేవలం అది ఒక లోపం చెబుతా ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అంటే అవిశ్వాసి విశ్వాసి కూడా ఇలాగే ఉంటున్నాడు. అవిశ్వాసి అయినటువంటి వాడు తన సహోదరుడితో తన సహోదరుడు ఏం చేస్తాడు? వ్యాజ్యమాడతాడు. అర్థమవుతుందా? కానీ విశ్వాసి అయినటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తాడంట? అవిశ్వాసుల ఎదుటే వ్యాజ్యమాడుతున్నాడు తన సహోదరుని మీద. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ వ్యాజ్యమాడేటువంటి లక్షణం ఎవరిలో ఉంటుంది అని అంటే అన్యజనులలో ఉంటుంది, దేవుని బిడ్డలలో కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు ఒకరికొకడు లోబడి ఉండాలని వాక్యం చెబుతుంది తప్ప ఒకరి మీద ఒకడు ఎదురు తిరగండి, ఒకరితో ఒకడు వ్యాజ్యమాడండి అని చెప్పట్లా. ఇలా వ్యాజ్యమాడుతున్న వ్యక్తులు ఎవరు అని అంటే అవిశ్వాసులు. అవిశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఏం చేస్తారంట? వ్యాజ్యమాడతారట. మూడవదిగా, ఇక 4వదిగా మనము చూస్తే ఒకరి ఎడల ఒకడు కలహములు కక్షలు కలిగి ఉంటారంట అవిశ్వాసులు. ప్రియ దేవుని బిడ్డలారా, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయములో మనం చూడండి 10-12 వచనాలు మనం చదువుదాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నాను అని అంటా ఉన్నాడు. కనుక అవిశ్వాసులైనటువంటి వారు చేసే మరొక పని ఏంటి అని అంటే ఒకరి ఎడల ఒకడు ఏం కలిగి ఉంటారంట? కక్షలు కలిగి ఉంటారంట. ఒకరి ఎడల ఒకడు కక్షలు కలిగి ఉంటారు, అనగా కలహములు కలిగి ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగా అవిశ్వాసులుగా ఉన్నటువంటి వారు కక్షలు కలహాలు కలిగి ఉంటారు కాబట్టి మీరు అలా ఉండవద్దు అని పౌలు గారు చెబుతున్నాడు. ఇలాగా అవిశ్వాసులుగా కక్షలు కలహాలు కలిగి ఉన్నటువంటి వారిని ఏమంటారో కూడా పౌలు గారు క్లియర్గా చెబుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 3వ అధ్యాయములో 3వ వచనం 4వ వచనం మనం చదువుదాం. మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? జాగ్రత్తగా వినండి. మనలో కలహాలు కానీ కక్షలు కానీ అసూయలు కానీ మనలో ఉంటే మనం ఎటువంటి వారమంట? శరీర సంబంధముగా నడుచుకునే మనుషులమే తప్ప ఆత్మ సంబంధముగా నడుచుకునే మనుషులము కాము అని ఇక్కడ చెబుతా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటూ 4వ వచనంలో అంటాడు, ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు నేను అపోల్లో వాడను. వినండి, ఇక్కడ ఎన్ని గ్రూపులు వచ్చేసినాయి? కక్షలు అసూయలు ఉండటం వల్ల పౌలు గ్రూప్ ఒకటి వచ్చేసింది, అపోల్లో గ్రూప్ ఒకటి వచ్చేసింది. ఇది దేవుని సంఘానికి కూడదు. దేవుని సంఘములో ఏక మనసు, ఏకభావము, ఏకమాట ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ చెబుతా ఉన్నాడు, నేను ఒకడు అపోల్లో వాడను, మరొకడు అంటా ఉన్నాడు పౌలు వాడను అని మీరు అనుకుంటున్నారు. ఆ చదవమ్మాయి అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా అని అంటా ఉన్నాడు. అంటే ఇలాగే భేదములు కక్షలు కలహములు కనుక మనం కలిగి ఉంటే మనం ఎటువంటి వారమట? ప్రకృతి సంబంధమైన మనుషులము అని అంటా ఉన్నాడు. అంటే అవిశ్వాసులైనటువంటి వారు కక్షలు కలహములు కలిగి ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉంటారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక 5వదిగా మనము చూస్తే చూడండి, అవిశ్వాసులైనటువంటి వారు ఒకరి ఎడల ఒకరు ఎలా ఉంటారు అని అంటే ఒకరి ఎడల ఒకరు సమాధానము లేకుండా ఉంటారట. ఒకరి ఎడల ఒకరు ఎలా ఉంటారు? సమాధానము లేకుండా ఉంటారు. 28వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం, త్వరగా చదవాలి. 28వ కీర్తన 3వ వచనం.
భక్తిహీనులను అనగా ఎవరో భక్తిహీనులు అంటే అవిశ్వాసులు. భక్తిహీనులు అనగా ఎవరో అవిశ్వాసులు. భక్తిహీనులను పాపము చేయి వారిని నీవు లాగివేసినట్టు నన్ను లాగివేయకుము. ఈ భక్తిహీనులైనటువంటి వారు ఎలా ఉంటారు అని అంటే, వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా ఏం చేస్తారంట? చూడండి, అవిశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉంటారు అని వాక్యం చెబుతుందనంటే, వారు దుష్ట ఆలోచన హృదయములో ఉంచుకొని పైకి మాత్రం ఎలా మాట్లాడతారంట? సమాధానముగా మాట్లాడతారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గనుక అవిశ్వాసులైనటువంటి వారు ఒకడి ఎడల ఒకడు సమాధానమును కలిగి ఉండరట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 35వ కీర్తనలో 20-21 వచనం మనం చదివితే, ఈ అవిశ్వాసులైనటువంటి వారు సమాధానపు మాటలు ఆడరు. ఏ మాట్లాడరు? వీళ్ళు గొడవపూర్వకంగానే మాట్లాడే మాటలు. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగా ఉన్న వారికి విరోధముగా వారు కపట యోచనలను చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. అర్థమవుతుందా మీకు? అవిశ్వాసులైనటువంటి వారు ఏం చేస్తారంట? పైకి మాత్రం సమాధానంగా ఉన్నట్టుంటారు, కానీ లోపల మాత్రం దుష్టత్వంతో నిండిన ఆలోచన కలిగి ఉంటారట. ప్రియ దేవుని బిడ్డలారా, వారు సమాధానపు మాటలు ఆడరు. 5వదిగా. ఇక 6వదిగా మనము చూస్తే, అవిశ్వాసులైనటువంటి వారు ఒకరి ఎడల ఒకరు ఎలా ఉంటారు అని అంటే, ప్రభుత్వం చేయాలి అనగా అధికారమును చెలాయించాలని చూస్తూ ఉంటారట. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మార్కు సువార్తలో 10వ అధ్యాయములో 42-43 వచనాలు మనం చదువుదాం. యేసు వారితో ఇట్లా, నేను అన్యజనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురని మీకు తెలియను. అవిశ్వాసులైనటువంటి వారు ఎలాగుంటారు అని అంటే, ఒకరి మీద ఒకరు ప్రభుత్వం చేయాలంటే అధికారము చేయాలని అనుకుంటారట. ఇది దేవుని బిడ్డల లక్షణము కాదు, ఇది అన్యజనుల అవిశ్వాసుల లక్షణం. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా మరొక విషయం చెప్పి ఈ సువార్త పాఠాన్ని నేను ముగిస్తాను. చివరిగా 7వదిగా, అవిశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉంటారు అని అంటే, వాళ్ళు బాగానే ఉండి ఇంకొకరు పడద్రోయాలని చూస్తారంట. వాళ్ళు బాగానే నిలబడి అవతల వ్యక్తిని పడద్రోయాలని చూస్తారంట. చూడండి, కీర్తన గ్రంథములో 62వ అధ్యాయములో 3-4 వచనాలు మనం చదువుదాం. ఎన్నాళ్ళు మీరు ఒకరి భయపడుదురు? ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకరిని పడద్రోయుదురు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటికే వారు ఆలోచించుదురు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషింతురు. చాలు, వారి నోటితో శుభవచనాలు పలుకుతారట, కానీ అంతరంగంలో ఏం చేస్తారో దూషిస్తూ ఉంటారట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా ఎవరు ఉంటారు అని అంటే, అవిశ్వాసులైనటువంటి వారు ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ఇలాగా అవిశ్వాసులైనటువంటి వారు ఒకరి ఎడల ఒకరు ద్వేషము, అసూయ, పగ, కలహము, అలాగే కోపము, దురాలోచన కలిగి ఉంటారు. ఇటువంటి లక్షణాలు దేవుని లక్షణాలు కావు, దేవుని బిడ్డల లక్షణాలు కాదు. మరి ఎవరి లక్షణాలు అని కనుక మనం ఆలోచన చేస్తే, అవి అపవాది యొక్క లక్షణాలే. కనుక అటువంటి లక్షణాలు మనము కలిగి ఉండకూడదు అని ఈరోజు సువార్త పాఠం మనకి తెలియచేస్తూ ఉంది. మరి ఏ విధమైనటువంటి లక్షణాలు విశ్వాసులు కలిగి ఉండాలి అని అంటే, ఈరోజు చదువుకున్నటువంటి లేఖన భాగములో పత్రికా పాఠ్య భాగం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియచేస్తున్నటువంటి విషయాల్ని ఒకసారి మనము ధ్యానం చేద్దాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో 4వ అధ్యాయములో 8వ వచనాన్ని మనం చదువుదాం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ కలిగి ఉండాలి. చాలు, విశ్వాసులైనటువంటి వారు
ఎలా ఉండాలో ఇక్కడ చెబుతున్నాడు. ఒకరితో ఒకళ్ళు ఎలా ఉండాలని చెబుతున్నాడు అని అంటే, మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలంట. పై పై ప్రేమలు కాదు, పైకి ఒకలాగా లోపలొకలాగా కాదు. నిద్రపోతున్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. కొంతమంది కనబడుతున్నారు నాకు. ఇంకా దేవునికి 11:20 నిమిషాలు అయింది. వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. మెలకు తెచ్చుకోండి. అవిశ్వాసులు ఎలాగుంటారు అని అంటే గుడికొచ్చిన నిద్ర అవుతారు. ఇదే విశ్వాసులు ఎలాగుంటారు అని అంటే మెలకుగా ఉండి ఆయన మాటలు చక్కగా వింటారు. ఇది అవిశ్వాసికి విశ్వాసికి ఉన్నటువంటి తేడా. ఇంకా నేను చెప్పను. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కనుక అవిశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో సువార్త పాఠం ద్వారా మనం నేర్చుకుందాం. అలాగే విశ్వాసులైనటువంటి వారు ఎలా ఉండాలో పత్రిక పాఠం ద్వారా 7 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. తొందరగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా విశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉండాలని వాక్యం చెబుతా ఉన్నది అని అంటే, ప్రేమ కలిగి ఉండాలంట. ఎలా ఉండాలి? మిక్కుటమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఎందుకు వినండి, మొదటి విషయమే, ఎందుకు మిక్కుటమైనటువంటి ప్రేమను విశ్వాసులు కలిగి ఉండాలని దేవుడు అంటున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తే చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలోని 1వ అధ్యాయములో 22వ వచనం నుంచి మనం చదువుదాం. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని వారై ఒకరికొకడు హృదయపూర్వకముగాను మెక్కటముగాను ప్రేమించండి అని అంటా ఉన్నాడు. కనుక విశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అని అంటే మెక్కటమైన ప్రేమను కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనము చూస్తే విశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అని అంటే ఒకరికొకరు ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలట. ఒకరికొకరు ఏమిచ్చేవారిగా ఉండాలి? ఆతిథ్యం ఇచ్చేవారిగా ఉండాలి. చూద్దాం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రికలోనే 4వ అధ్యాయములో 9వ వచనాన్ని మనం చదువుదాం. సణుగు కొనకుండా ఒకరికొకడు, చూడండి, సణుగు కొనకుండా ఒకరికి ఒకడు ఆతిథ్యము, అంటే ఒకరికొకరు ఏమి ఇచ్చుకోవాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసి తన సహోదరుని మిక్కటముగా ప్రేమించాలి. విశ్వాసి తన సహోదరుడికి అనగా ఒకరికి ఒకడు ఆతిథ్యం ఇచ్చే వారుగా ఉండాలి. ఎందుకు అని అంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో 1వ వచనం కనుక మనం చదివితే, సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియండి, ఆతిథ్యము చేయ మరువకుడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఏం చేశారంట? ఆతిథ్యము చేశారని వాక్యం చెబుతా ఉంది. కనుక విశ్వాసి ఒకరికొకడు ఏమి ఇవ్వాలంట? ఆతిథ్యాన్ని ఇవ్వాలంట. ఎవరు ఆతిథ్యం ఇవ్వగలరు అని అంటే ఎవరైతే సహోదరుని పట్ల మిక్కటమైన ప్రేమను కలిగి ఉంటారో వారు మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలరు. అదే చెబుతున్నాడు. అందుకని సహోదర ప్రేమ నిలవరముగా ఉండనివ్వండి, ఆతిథ్యము చేయ మరిచిపోకండి అని చెబుతున్నాడు. ఆనాటి దినాల్లో అలాగ చాలా మంది ఆతిథ్యం ఇచ్చారట. ఎవరికనంటే మనుషులకి ఇస్తున్నాం అనుకున్నారు వాళ్ళు, కానీ తెలియకయే కొందరు దేవదూతలకు ఏమిచ్చారంట? ఆతిథ్యం ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయం కలిగి ఉండాలంట. ఒకరి ఎడల ఒకడు ఎలా ఉండాలి? దయ కలిగి కరుణా హృదయాన్ని కలిగి ఉండాలంట. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 32వ వచనం మనం చదువుదాం. ఎఫెసీ 4:32. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై ఉండాలి. చాలు. ఒకరి ఎడల ఒకడు ఏం కలిగి ఉండాలంట? దయ కలిగి కరుణా హృదయులై ఉండాలి. ఈరోజు మనం చదువుకున్న పత్రిక పాఠంలో కూడా 10వ వచనంలో మనం చదివితే దేవుని నానా విధములైన కృప విషయమై
మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయండి అని అంటున్నాడు. ఒకరికొకడు ఏం చేయాలంట? ఉపచారము చేయాలట. ఒకరి విరల ఒకడు కరుణ కలిగి దయాహృదయము కలిగిన వారిగా ఉండాలని మూడవదిగా వాక్యం తెలియజేస్తుంది. నాలుగవదిగా మనము చూస్తే ఒకరికొకడు విశ్వాసులు ఎలాగ ఉండాలంటే ఒకరితో ఒకరికొకడు బోధించేవాడిగా ఉండాలంట. ఒకరికొకడు ఎలా ఉండాలి? బోధించే వాడిగా ఉండాలంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు రాసిన మొదటి పత్రికలోని 4వ అధ్యాయములో 11వ వచనం మనం చదువుదాం. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము కొలది ఏం చేయాలంట? సామర్థ్యము కొలది ఉపచారము చేయాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే ఒకరికొకడు ఉపచారము చేయాలి కరుణా హృదయం కలిగి. రెండవదిగా ఏం చేయాలి అంటే నాలుగవదిగా ఒకరికొకడు ఏం చేయాలంట? బోధించేవారుగా ఉండాలి. ఆ బోధ ఎటువంటిదై ఉండాలి? దేవుని గురించినటువంటి విషయాలై ఉండాలి. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్న సందర్భంలో మీరు ఆలోచించండి, ఎప్పుడైనా మీ తోటి వారికి దేవుని గురించిన మాట చెప్పారా? మనం కూర్చుంటే, అవునా, మనం కూర్చుంటే ఇక్కడ నుంచి అంటే ఈ పేట చివరి నుంచి ఆ పేట చివరికి ఏమవుతుందో అన్నీ మాట్లాడుకుంటాము తప్ప దేవుని యొక్క వాక్యాన్ని మాత్రం మాట్లాడం. ఇటువంటి వాటిని పౌలు గారు ఏమన్నాడు తెలుసా? అపవిత్రమైన ముసలమ్మ ముసట్లు అని అన్నాడు. వాటిని విసర్జించండి అని అన్నాడు. ఇప్పుడు వాటిని విసర్జించి ఏం మాట్లాడాలంటే ఒకరితో ఒకడు ఏం మాట్లాడాలి? దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడాలండి. ఒకడు మరొకడికి దేవుని వాక్యాన్ని బోధించాలంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరికొకడు ఏం చేయాలంట? బోధించుకోవాలి. నాలుగవదిగా. ఐదవదిగా చూద్దాం, చూడండి. ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండాలంట. ఐదవదిగా ఏం చేయాలి? ఒకరితో ఒకడు మనసు కలిగి ఉండాలి విశ్వాసి అయినటువంటి వారు. చూడండి రోమిలికి రాసిన పత్రికలో 15వ అధ్యాయములో 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహిమపరుషు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండునట్లు. ఆగుదాం. ఒకరితో ఒకరు ఏం కలవాలంట? మనస్సు కలవాలండి. మనస్సు కలవాలి. దేవుని వాక్యం చెప్పేది ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. అదేంటి అని అంటే, ఒకరితో ఒకడు ఏం కలిగి ఉండాలని విశ్వాసులు చెబుతా ఉంది? మనస్సు కలుపుకోవాలంట. ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎక్కడికో మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనలో మనుషులము పక్క పక్కన కలుస్తున్నాము కానీ మనసులు మాత్రం కలవట్లా. దేవుడు కోరుకున్నది మనుషులు కలవడం కాదు. ఏం కోరుకున్నాడు ఆయన? మనస్సు కలవాలి. ఏం కలవాలని కోరుకున్నాడు ఆయన? మనస్సు కలవాలండి. అప్పుడే మీరు ఏకభావము కలిగిన వారుగా ఉంటారు. ఆయన ఉద్దేశం అదే. ఏక మనస్సుతో ఆయన స్తుతించాలి, ఏక మనస్సుతో ఆయన ఆరాధించాలి, ఏక మనస్సుతో ఆయన మహింపరచాలి. ఆయన ఉద్దేశము అదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారు, అందుకని ఆయన ఏమంటున్నాడనంటే, ఒకరితో ఒకడు ఏం కలుసుకుని ఉండాలంట? మనస్సు కలిగి ఉండ. 12వ అధ్యాయం 16వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 12:16. ఏడ్చువారితో ఏడువుడి, ఒకనితో ఒకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గు వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. మనసులు కలిసే వారంగా విశ్వాసులు ఉండాలి. 6వదిగా చూస్తే, ఇంకా 2 విషయాలు నేను చెప్పి ముగించేస్తాను, టైం అయింది. 6వదిగా చూస్తే ఒకరినొకడు చేర్చుకోవాలంట. ఏం చేర్చుకోవాలి? ఒకరినొకడు చేర్చుకోవాలి. ఒకరినొకడు చేర్చుకోవాలి. చూడండి, రోమిలికి రాసిన పత్రికలో 15వ అధ్యాయములోనే 7వ వచనం మనం చదువుదాం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము
దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకోనండి. చాలు. ఏం చేయాలంట? ఒకరినొకడు చేర్చుకోవాలి. నేటి దినాల్లో పైకి చేర్చుకున్నట్టే ఉంటున్నాం కానీ అంతరంగంలో చేర్చుకోవట్లేదు. పైకి ఇక్కడ వరకే, ఇది దాటిపోయిన తర్వాత మరలా యథాస్థితి. అందుకే ఆయన మరలా హెచ్చరిస్తూ ఉన్నాడు, మీరు ఒకరినొకడు ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఒకరినొకడు ఏం చేయాలంట? చేర్చుకోవాలి. ఇక 7వదిగా నేను చెప్పి ముగించేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలోనే 32వ వచనం మనం చదువుదాం. ఎఫెసీ 4 7వదిగా ఏం చేయాలి అని అంటే 4:32. అమ్మా, ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. ఇది క్రైస్తవ జీవితంలో తప్పక కలిగి ఉండవలసినటువంటి లక్షణం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరినొకరు ఏం చేయాలంట? ఎలాగా? క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం. మనము ప్రతి వారము కానీ లేకపోతే ప్రతి ప్రార్థన జరిగిన సందర్భంలో కానీ మన గృహంలో మనం ప్రార్థన చేసుకున్న సందర్భంలో కానీ ఈ మాట ఖచ్చితంగా చెబుతాం. ఏ మాట అది? పరలోక ప్రార్థనలో ఈ మాట చెబుతాం. ఏంటది? మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను మీరు క్షమించండి అని మనం ప్రార్థన చేస్తాం. అవునా? మరి అలా ప్రార్థించిన నీవు ఇతరులు నీ ఎడల చేసిన అపరాధాన్ని క్షమించగలుగుతున్నావా? నువ్వు క్షమించనంత వరకు నీ అపరాధాన్ని కూడా దేవుడు క్షమించడు. అందుకని ఏడో మాటగా ఆయన చెప్పింది ఏంటంటే, మీరు ఒకరినొకరు క్షమించండి. ఎలాగా? క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకడు ఎలా చేయాలి? ఎలా ఉండాలంటారు? క్షమించుకోవాలి. ఎందుకంటే మనిషి తన సహజత్వాన్ని బట్టి, తనకు కలిగినటువంటి ఆ లక్షణాలని బట్టి మనిషికి ఆటోమేటిక్గా అపరాధం చేయవచ్చు, కోప్పడవచ్చు, ఏమండి గద్దించవచ్చు, మాట అనొచ్చు కబుకొని. కానీ దేవుని బిడ్డలైనటువంటి వారు ఒకరి ఎడల ఒకరు దయ కలిగి క్రీస్తు మిమ్మును క్షమించిన ప్రకారం మీరు కూడా ఇతరులను ఏం చేయాలి? క్షమించే వారిగా ఉండాలని చెబుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 2 పాఠ్య భాగముల ద్వారా 2 గుంపుల్ని మీకు జ్ఞాపకం చేశాను. ఒకటి, సువార్త పాఠము ద్వారా అవిశ్వాసులైనటువంటి వారిని ఎలా ఉంటారో జ్ఞాపకం చేశాను. పత్రిక పాఠ్యభాగం ద్వారా విశ్వాసులైనటువంటి వారిని జ్ఞాపకం చేశాను. అవిశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉంటారో, విశ్వాసులైనటువంటి వారు ఒకరితో ఒకరు ఎలా ఉండాలో అనేటువంటి విషయాల్ని మనం ధ్యానం చేశాం. దీనిని బట్టి, తెలుసుకున్నటువంటి విషయాల్ని బట్టి, ధ్యానం చేసిన వాక్యమును బట్టి నువ్వు అవిశ్వాసిగా ఉన్నావా, విశ్వాసిగా ఉన్నావా, నీకు నీవే ఒకసారి పరిశీలన చేసుకో. నీకు అర్థమైపోద్ది. ఎవరో చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కనుక నీవు నీ పొరుగు వాని ఎడల ఎలా ప్రవర్తిస్తున్నావో దానిని బట్టి నీ విశ్వాస జీవితం, నీ భక్తి కార్యములను అర్థం చేసుకోవచ్చు. కనుక నీవు ఇతరులతో ఎలాగ ప్రవర్తిస్తున్నావో దేవునితో కూడా అలాగే ప్రవర్తిస్తున్నావని నువ్వు తెలుసుకోవాలి. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పాడు, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇప్పుడు చదవద్దు, ఇంటికి వెళ్తారా చదవండి. ఈ నా సహోదరుల్లో ఒకరికి చేస్తే నాకు చేసినట్టే అన్నాడు ఆయన. కాబట్టి ఇతరుల ఎడల నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? యోగ్యంగా ప్రవర్తిస్తే ఆయన ఎడల కూడా యోగ్యముగా ప్రవర్తించినట్టే, అయోగ్యంగా ప్రవర్తిస్తే ఇతరుల ఎడల ఆయన ఎడల కూడా అయోగ్యముగా ప్రవర్తించినట్లే అని జ్ఞాపకం చేసుకుని నీ జీవితం ఎలాగుంది? నువ్వు అవిశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నావా, విశ్వాస లక్షణాలని నువ్వు కలిగి ఉన్నావా? నిన్ను నీవు పరిశీలన చేసుకుని ఆయన రాకడకు, రాజ్యానికి నువ్వు ఆయత్తపడాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తా ఉన్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును హృదయం తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.